అంటే బ్రాహ్మణ సమాజానికి కష్టాలు ఎక్కువ. అంటే వారు పుట్టింది అగ్రవర్ణంలో అయినా కేవలం మేధస్సుతోటే పని చేయాలనేటువంటి తత్వం కలిగిన కష్టం అందరిలాగా కూలినాలి చేసుకోలేరు. ఇటువంటి ఈ ఒక సామాజిక కట్టుబాట్లు ఇమిడిపోయినటువంటి బ్రాహ్మణ సమాజంలో ఉన్న వారికి ముఖ్యమంత్రి గారు ఒక బ్రాహ్మణ్ కార్పొరేషన్ ద్వారా ఈబీసీ నేస్తం అనేటువంటిది మహిళలకు కొంత ఊరటిచ్చినటువంటి కార్యక్రమం. 35,000 మందికి అవకాశం సుమారుగా 35,000. ఆ కార్పొరేషన్ ఏర్పాటులో నేనే కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిని. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా బ్రాహ్మణ్ కార్పొరేషన్ ప్రారంభించేటువంటి ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటులో కూడా నన్నే కీలకంగా పెట్టడం జరిగింది. సుమారుగా ఈ ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 300 సమాజాలు, అంటే కులాలకు సంబంధించినటువంటి లబ్ధి పొందే వారికి ఈ బీసీ సంక్షేమ శాఖ నుంచే లబ్ధి చేకూరేటువంటి పరిస్థితి ఉంది. సో దానికి ఒకటి. ఇక రెండవది, బ్రాహ్మణ సమాజంతో నాకు చాలా సత్సంబంధం ఉంది. ఎందుచేతనంటే నేను బ్రహ్మపక్షపాతిని అనేటువంటి ఒక నానుడి, నూతన ధర్మాన్ని బాగా పాటించేటువంటి లక్షణం. అన్నిటికంటే మానవ జీవితానికి విలువలు బోధించేటువంటి సమాజంలో బ్రాహ్మణులు ఉన్నారు. అదే అంటాం కదా మనం, బ్రాహ్మణ సమాజాన్ని ఏదైతే కొంతమంది ద్వేషించినా జ్ఞానాన్ని అంతా కూడా అన్ని కులాలకి అన్ని వర్గాలకి కూడా కొన్ని రకాలైన కళ్యాణ మండపాలు అయితే ఉన్నాయి. వీళ్ళకైతే ఈ రూరల్లో ఎక్కడ కూడా ఒక సెంటు భూమి కూడా లేని పరిస్థితి ఉంది. సో దాన్ని మీరు ఎట్టా ఫుల్ఫిల్ చేయగలరు? ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణ సమాజానికి ఒక మంచి గౌరవప్రదమైనటువంటి దాన్ని కళ్యాణ మండపం మాదిరిగా ఒక నిర్మాణం కోసం మన దృష్టికి వచ్చింది. అది తప్పనిసరిగా ఇక్కడ స్థల సేకరణ చేసి స్థలాన్ని కేటాయించడం ద్వారా తర్వాత వారికి కావలసినటువంటి విధంగా కళ్యాణ మండపం నిర్మాణం చేయడం ఒకటి. వేదానికి సంబంధించినటువంటి ఎవరైనా వేదరక్షణ కోసం చేసేటువంటి ప్రక్రియలో నా వంతు నేను వారికి సహాయం అందించడం కూడా కార్యక్రమం. మీ యొక్క సమస్యలన్నింటినీ నేను తీరుస్తాను. ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి అని చెప్పి అడిగారు. థ్యాంక్ యూ వేణు.